ఓట్ల కోసం అప్పులు, గెలిచాక తప్పులు. గ్రామాల్లో ఓటుకు నోటు, మందు, విందు అట్లనే సంస్కృతి బలంగా పెరుగుతోంది. తాము వెనుకబడితే ఓటరు మరోవైపు వెళ్ళిపోతాడేమో అనే భయం అభ్యర్థులలో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చులు రెట్టింపులవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారంట చూడండి. పొద్దున్నే టిఫిన్లు మొదలుకొని రాత్రి విందుల వరకు ఓటర్ల కోసము బీరు, బిర్యానీలు, డబ్బులు తదితర పంపిణీ, బంగారం, ఆస్తులు తాకట్టు పెట్టి మరి ఇవన్నీ చేస్తున్నారంట సర్పంచ్ ఎలక్షన్స్ లో. మరి ఇవన్నీ తీసుకున్న తర్వాత మనము రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం అడగగలుగుతామా? సర్పంచ్ గారు ఇది చేయండి, లేకపోతే సర్పంచ్ గారు అది చేయండి అని అడగగలుగుతామా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు కల్పించింది ఎందుకు? మనం వాళ్ళతో పనులు చేయించుకోవడానికి. కానీ మనం ఆ ఓటు ఎందుకు వాడుతున్నాము, ఎలా వాడుతున్నాము, ఓటును మనం అమ్ముకుంటున్నామా? ఇవన్నీ తప్పకుండా ఇప్పుడున్న యువత కూడా ఆలోచించాలి. అప్పుడు పెద్ద మనుషులకు తెలుసో తెలియకో ఒక 500 ఇస్తే ఓటేయడమో, 1000 రూపాయలు ఇస్తే ఓటేయడమో ఇవన్నీ చేసిరు. కానీ ఇప్పుడున్న యువత ఖచ్చితంగా మా గ్రామ అభివృద్ధి చేయాలి, మా పట్టణం అభివృద్ధి చేయాలి, మా మండలం అభివృద్ధి చేయాలి, అప్పుడైతేనే మేము మీకు ఓట్లు వేస్తాం. ఇవన్నీ ఎప్పుడు చెప్తారో అప్పుడే మన గ్రామాలు, మన జీవితాలు బాగుపడతాయి. లేకుంటే బాగుపడవు. మరి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మన గ్రామంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లున్నాయి, మన గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లున్నాయి, మనకు ఉపాధి వస్తుందా లేదా, ఇవి కూడా ఇప్పుడున్న యువత ఖచ్చితంగా ఆలోచించాలి. యువత ముందుకు రాకపోతే ఎప్పటికీ మన ఊర్లు బాగుపడవు. ఇది గ్యారంటీగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? అప్పులు చేస్తారు, ఓట్లకు పంచుతారు, విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు, బీరు బిర్యానీ ఇస్తారు, అన్ని ఇస్తారు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే జరుగుతది. కానీ ఈ 5 ఏళ్ల లోపు మరి మేము ఏం చేసాము గ్రామానికి అంటే ఏం చెయ్యరు. ఇప్పుడు అప్పులు చేస్తారు, తర్వాత కూడబెట్టుకుంటారు. అంతకు మించి మన గ్రామం మాత్రం బాగుపడదు. కాబట్టి దయచేసి ఆలోచించండి.